వైకాపా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలని వైకాపా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈరోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా వాళ్ళు నినాదాలు చేయడం, తర్వాత వాకౌట్ చేయడం, బయటికి వచ్చిన తర్వాత కూడా అదే డిమాండ్ చేయడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. ఇది మూర్ఖత్వం, ఇది పిల్ల చేష్ట. అసెంబ్లీ సాంప్రదాయాలు, అసెంబ్లీ నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి సాధ్యం కాదని తెలుసు. అసెంబ్లీ సాంప్రదాయాలు, నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా, ఆ పార్టీ నాయకునికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలన్నా అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్యలో ఆ పార్టీకి 10% మంది తగ్గకుండా ఎమ్మెల్యేలు ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 175. కాబట్టి 10% ఉండాలంటే 18 మంది ఉండాలి. వైకాపా పార్టీకి 11 మంది ఉన్నారు, 7 మంది తక్కువ ఉన్నారు. కాబట్టి అందువలన ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకుని హోదా జగన్కు ఇవ్వడం లేదు. ఇది ఈయన కోసం పెట్టిన నిబంధన కాదు, సాంప్రదాయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 1994లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 26 ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ నిబంధనల ప్రకారంగా 29 కావాలి. 293లో 29 కావాలి, 10%. 3 తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. ఆనాటి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ పి జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్గానే ఆయన అసెంబ్లీలో పార్టిసిపేట్ చేశాడు, బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. అదేవిధంగా లోక్సభలో 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 ఎంపీలు గెలిచారు. కానీ కావాల్సింది 54, 10% అంటే, అందువల్ల ఇవ్వలేదు. 2019లో 52 వచ్చాయి కాంగ్రెస్కు, కానీ 54 రావాలి, 2 తక్కువ ఉన్నాయి, అప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఇది ఏదో ఒక వైకాపా పార్టీకి నిబంధన పెట్టడం కాదు. కాబట్టి ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి, వైకాపా నాయకులు పదే పదే ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి ఇవ్వాలని, ఆ నాయకునికి ఇవ్వాలని డిమాండ్ చేయడం అనేది ఇది హాస్యాస్పదం, పిల్ల చేష్ట, మూర్ఖత్వం. ఇక రెండవ అంశం,